యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. సో విజయ్ తలపతి ఘటన గురించి తెలిసింది మీకు. ఆల్మోస్ట్ చాలా మంది చనిపోయారు 10ల సంఖ్యలో. సో ఏంటి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు దీనిని ఏ కోణంలో చూస్తారు? 40 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. ఒకటి, గుంపులుగా జనాలు, అంటే మన భారతదేశంలో పాపులేషన్ రేంజ్లో పెరిగిపోతుంది, నెంబర్ 1 దేశం అయిపోయింది పాపులేషన్లో. అది ఇటువంటి వాటిలో కనబడుతుంటుంది. భూమి మీద జరిగే వాటిల్లో ఆ స్పేస్ నుంచి చూడగలిగిన అతిపెద్ద హ్యూమన్ గ్యాదరింగ్ కూడా మన భారతదేశంలోనే. తెలుసా మీకు? కుంభమేళ. ఓకే. అలాగే కుంభమేళ కావచ్చు, అయ్యప్ప జ్యోతికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నైనాదేవి టెంపుల్ కావచ్చు, ఎందుకు మన భారతదేశమే. మక్కాలో కూడా తొక్కిసలాటలు జరుగుతాయి. బట్ అంటే ఒక మితిమీరైన భక్తో, లేకపోతే అంటే అది నాయకుడు కావచ్చు, దేవుడు కావచ్చు, దానికోసం అంత కొట్టుకు చచ్చిపోయి వెళ్ళి చనిపోయే స్టేజ్కి జనాలు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ పెరగాలి, అవేర్నెస్ లెవెల్స్ పెరగాలి అనేది అనిపిస్తుంది. కాకపోతే ప్రతిసారి ఇటువంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఎవడు కావాలని చేయడు. కాకపోతే ఏదో ఒక టెక్నికల్ ఆర్ సెక్యూరిటీ మిస్టేక్, వాళ్ళని ఖచ్చితంగా మనం జవాబాదారీ చేయడంతో పాటు ఇంకొకసారి నెక్స్ట్ టైం జరిగేటప్పుడు ఇది ఫుల్ ప్రూఫ్గా చేసుకోవడం ఎట్లా అనే దాని మీద పెట్టాలి. ఇన్ని జరిగినా కూడా ఇంకొకటి జరుగుతుంది అంటే, లైక్ మనం చూసాం ఇప్పుడు ఇది జరిగింది, మరి ఆయన ఏమైనా విజయ్ దళపతి గారి మీద ఏమన్నా కేసు పెట్టారా? ఆయన ఏమైనా జైల్లో పెట్టారా? బట్ ఇక్కడ జరిగింది చూసారు కదా, పోయిన ఒక ప్రాణం. బట్ అల్లు అర్జున్ని ఒక రోజు తీసుకెళ్ళి పెట్టారు. బట్ ఇక్కడ 40 ప్రాణాలు పోయినాయి. అంటే పర్మిషన్ కూడా మ్యాటర్ కదన్న. అంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు, అక్కడ తీసుకున్నారు అని. పర్మిషన్ తీసుకొని 40 మంది పోతే పర్మిషనా నాన్ పర్మిషనే కాదు కదా. అక్కడ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇస్ 42 మంది ప్రాణాలు, నాట్ ఎ జోక్. ఇంతమంది ఫ్యామిలీస్ ఎంత ఏడుస్తూ ఉంటారు ఈ పాటికి. అండ్ ఇది చూసిన ప్రతిసారి కూడా ఎందుకు అలా చించుకొని వెళ్ళిపోయే అభిమానం ఉండొచ్చు, కానీ అది కట్టలు తెంచుకొని చచ్చిపోయే వరకు వెళ్ళిపోయే అభిమానం అనేది బాధాకరం. అది అభిమానమైన భక్తి అయినా కూడా అదే టైంలో. తిరుమలకి వెళ్ళినప్పుడు చాలాసార్లు చూస్తుంటాము, అక్కడ గర్భగుడిలోకి వెళ్తుంటే ఉంటారు గట్టిగా దాని అంటారు బౌన్సర్ లెక్క పెడతారు, ఒక 5-6 మంది తప్ప తోసవతలు పడేస్తుంటారు అనమాట. అరే ఎన్ని మెట్లెక్కి ఎన్ని కొండలెక్కి చూడడానికి వస్తే నువ్వు అంత నిర్దాక్షిణ్యంగా తోసేస్తావంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంది? అండ్ ఇంకొకటి, వీళ్ళు వెళ్ళిపోతే చూశారు సంతోషం, వెళ్ళిపోతే కూడా వెనకాల నుంచి కూడా లాస్ట్ ఆఖరి సెకండ్లో కూడా చూసేస్తే కానీ వాడు తృప్తిగా ఉండదు అనమాట. దేవుడా అని చెప్పి. ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. ఇది మనం కాన్షియస్గా దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. మనం మరీ హైపర్ అయిపోతున్నాం ఈ విషయాల్లో అనేది. ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఇంట్లోనే పెరిగేటప్పుడు వాతావరణంలో నాన్న కావచ్చు, లేకపోతే మా మావయ్యలు వీళ్ళు కావచ్చు, ఇంటి నిండా పోస్టర్లు అంటించేసుకొని నేను ఆయన అబ్బాయిని నేను ఈయన అబ్బాయిని అని చెప్పి ఇద్దరు ఒక్కొట్టేసుకోవడం నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా మావయ్య ఇళ్లలో ఒకళ్ళేమో అప్పట్లో సుమన్ గారి ఫ్యాన్స్, ఒకళ్ళేమో చిరంజీవి గారి ఫ్యాన్స్. చిన్న ఫ్యాన్ వారే జరిగేది ఇంట్లో. ఇంటి నిండా పోస్టర్లు. ఆయన వస్తున్నాడంటే ఈయన పొలం వెళ్ళిపోయి ఒక ఫోటో తీసుకొచ్చాడంటే ఆయనకి అది పెద్ద విజయం. చూడు నేను సుమన్ గారితో ఫోటో దిగి అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అనమాట. సో ఆయన కరాటే నేర్చుకుని ఆయన వీళ్ళు కరాటే నేర్చుకోవడం, ఆయన సిగరెట్లు తాగితే వీళ్ళు సిగరెట్లు తాగడం, ఇవన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వెవరు నువ్వేంటి అనేది మిస్ అయిపోతుంటాం. జనరల్గా నేను ఆయన ఫ్యాన్ని అని చెప్పుకునే దాంట్లోనే నువ్వు అభిమానం పొందుతుంటావు, ఐ మీన్ ఒక హీరోయిజం పొందుతుంటావు. బట్ నువ్వవు హీరో, అంతేగాని అలా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకసారి ఇట్లాంటివి జరగకూడదు. ఎందుకంటే మనం చంద్రబాబు గారి పర్యటనలో ఒకసారి ఆయన గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు 28 మంది దాకా చనిపోయారు. అలాగే కొన్నిసార్లు ఈ వైసీపీ మీటింగ్స్లో కూడా చాలాసార్లు బాగా లాస్ట్ టైం వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఎవరిది కావాలని అయితే చెయ్యరు, ఇదైతే గ్యారంటీ. కానీ జరిగిపోయిన తర్వాత దీన్ని రాజకీయం అయితే గట్టిగా చేస్తారు.
ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని రాజకీయం చేయడానికి పనికొస్తున్నాయి తప్ప. కానీ ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ రెండే విషయాలు. ఒకటి, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీలకి న్యాయం జరగడం. రెండు, ఇంకొకసారి ఇలాంటిది జరగకుండా ఏ గైడ్ లైన్స్ తీసుకుంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలి. ఇండియాలో ఎక్కడైనా సరే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే మోర్ దాన్ ఎంతమంది వస్తున్నారు అంటే ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గట్టిగా రావాలి. ఊరికే పర్మిషన్ ఇచ్చేయడము ఇవంటి కాదు. ఇటువంటివి ఇచ్చేసిన తర్వాత ఇటువంటి జరిగితే ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి, అక్కడ ఉన్న సెక్యూరిటీ లోపల వీళ్ళందరి ఉద్యోగాలు పోయే రేంజ్లో వాళ్ళని జవాబుదారీ చేయాలి. అండ్ అప్పుడు సంధ్య ఘటన జరిగినప్పుడు ఒక ప్రాణమే పోయింది. అయినప్పటికీ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. తర్వాత ప్రీమియర్ షోలు ఆగలేదు, బెనిఫిట్ షోలు ఆగలేదు, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆగలేదు, పరిమితికి మించి అలౌ చేయడం కూడా ఆగలేదు. కానీ రోడ్ షోలు ఆగినట్టున్నాయి. కరెక్ట్, ఇది ఒకటైతే జరిగింది. అండ్ ఈవెన్ తర్వాత ఆర్సీబీ స్టాంపేడ్ అయింది. తర్వాత క్రికెట్ మ్యాచ్లు ఏం ఆగలేదు. ఈసారి కూడా ఐపీఎల్ జరుగుద్ది. ఇప్పుడు ఏషియా కప్ ఒకటి మన వాళ్ళు విన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఇది అయ్యింది. దీని తర్వాత అయినా మార్పు ఏమన్నా ఉంటుంది కొంచెం అని అనుకుంటున్నారా మీరేమన్నా? జనాల్లో మార్పు రావాలి, ఎస్పెషల్లీ యూత్లో మార్పు రావాలి. అది ఎవరికి వాడు హీరోగా తీర్చుకోవాలనే ఉండాలి తప్ప ఆ హీరోనే హీరో మనం అందరం భజన చేయాలి అనే స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో నుండే చూశానన్నారు. నాకు కూడా ఆ ఫేజ్ ఉండింది. మీరు కూడా? నేను కూడా ఒకప్పుడు చిరంజీవి గారికి వీరాభిమాని. అండ్ తర్వాత అఫ్కోర్స్ నేను ఇప్పటికీ రవితేజకి చాలా పెద్ద అభిమాని. అలా అని ఆయన ఎక్కడైనా మీటింగ్లు పెట్టినా లేకపోతే రవితేజ అలాంటి పనులు ఎప్పుడు కూడా మీటింగ్లు పెట్టడాలు ఇలాంటివి చేసింది చూడడం మన తక్కువ. అది ఆయన జస్ట్ వస్తారు, సినిమాలు చేసుకుంటారు, పోతారు, నా పని అంతే అని చెప్తారు. మిగతా హీరోలు కూడా కొంచెం ఇది పాటిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే హ్యూజ్ గ్యాదరింగ్లు మేబీ మీ ఫాలోయింగ్ యూట్యూబ్లో చూపించండి, ఫేస్బుక్లో చూపించండి, ఇన్స్టాగ్రామ్లో చూపించండి, ఇన్ని లైక్లు వచ్చాయి చాలు. ఇంకా ఈ జనాలందరూ అక్కడికి వచ్చి కొట్టుకోవడం అవసరం? ఎంత ట్రాఫిక్ జామ్లు, ఎంత న్యూసెన్స్, పోలీసులకి ఎంత పని, ఇవన్నీ కూడా ఎంత పబ్లిక్ రిసోర్సెస్ ఇది అవుతాయి. అండ్ డీహైడ్రేషన్ చాలా ఉంటుంది అటువంటి ప్లేసెస్లో. మీరు క్రికెట్ మ్యాచ్లో కూడా ఈవెన్ ఇప్పుడు సంజయ్ థియేటర్ లాగే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. అది చిన్న పిల్లల్ని తీసుకుని ఇది అసలు పీక్స్. ఇది సరే, ఒక 18 ఏళ్ళవాడు లేకపోతే ఒక 25 ఏళ్ళ లోపల ఉండేవాళ్ళు ఇలా చించుకొని వస్తున్నారంటే అర్థం అని. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సంకలో పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోతున్నారంటే మహాతల్లులు వాళ్ళని లిటరలీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో స్ట్రైట్గా మళ్ళీ చెప్పండి, ఎండ్ ఆఫ్ ద సమరీ ఏం చెప్తారు? ఎవరెవరు ఏమేమి మారాలి, ఎలాంటి మార్పులు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. 100 మంది దాటిన గ్యాదరింగ్ ఎక్కడైనా ఉంది అంటే దానికి ఎటువంటి నార్మ్స్ తీసుకోవాలి. ఒకవేళ దాంట్లో ఏదన్నా అయితే ఎవడెవడి రెస్పాన్సిబిలిటీ ఎంతెంత ఫైన్స్ పడతాయి, ఎవడెవడి ఉద్యోగాలు ఓడతాయి అనే దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి ఉండాలి. ముందుగానే జరిగితే ఏం జరుగుతుంది అనేది ఉండాలి. అసలు పర్మిషన్ తీసుకోవడానికే నువ్వు ఏం చేయాలనేది చాలా గట్టిగా రూల్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.